సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. బాధాకరమైన విషయం, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఖరీదు కలిగిన ఎన్నికలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం బాధాకరం. అన్ఫార్చునేట్, చాలా బాధాకరం. మనకి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్లో ఈ తరహా ఖరీదులు కనిపించవు. అవునంట, 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 20-30 చిన్న నెంబర్ చెప్తున్నారు మీరు. చాలా దారుణం సార్. ఎందుకంటే ఒక విశాఖ తీరంలో కంటైనర్ ద్వారా 25,000 కిలోల కొకైన్ వచ్చిందంటే నర్సరావు తెచ్చిందా, బాలకోట తెచ్చిందని ఆలోచిస్తున్నారు తప్ప ఈ దుర్మార్గాన్ని అరికట్టే పరిస్థితి లేదు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మొత్తం ఆంధ్రప్రదేశ్ యువత అంతా అంత డ్రగ్స్ తీసుకుంటే ఏమైపోతారు? జనరేషన్ కిల్ చేస్తున్నాం కదా. 25,000 కిలోల డ్రగ్స్ ని, కొకైన్ నువ్వు పిల్లలకి ఇస్తే ఎవడు తాగాలి? మేమే కదా తాగేది. మేమేగా తాగేది. ఆ పెట్రోల్ బంకుల్లో పనిచేసేవాడే కదా, ఆ భవన నిర్మాణ కార్మికులే కదా. ఇప్పటికీ గంజాయి గ్రామాల్లోకి వచ్చేసింది కదా, గంజాయి తాగేస్తున్నారు కదా. అంటే ఇక్కడ ఆహ్వానించేవాడు ఉంటేనే కదా కొకైన్ వచ్చేది. ఎవరైనా పట్టుకున్నారా? అది ఎవరన్నా కానీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వదిన తాలూకా మనుషులని. వదిన తాలూకా మనుషులో, మరదల తాలూకా మనుషులో, నీ మనుషులో ఎవరైనా అరెస్ట్ చేయాలి కదా. దుర్మార్గం కదా. సో రాష్ట్రానికి, రాష్ట్ర యూత్ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కదా, వాళ్ళంతా కిల్ అయిపోయే పరిస్థితి కదా. ప్రజల్ని మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం. అందుకని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ దారుణం. అసలే పొయ్యి మీద నుంచేసి ఏదో పెన మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టుగా విభజన గాయాలు మానక ముందే ఈ ఇబ్బందులు వచ్చేసాయి. అసలు విభజన గాయాల నుంచే తేరుకోవాలి. ఆ ప్రత్యేక హోదా అన్నట్టుగా ఇచ్చున్నట్టయితే ఎలా ఉండేదో, లేదా రాజధాని కొంత సహాయం చేస్తే ఎలా ఉండేదో, పోలవరం పూర్తయితే ఎలా ఉండేదో, వీటన్నిటిని రాజకీయ నినాదాలుగా మార్చేసి ఇక ప్రతి సంవత్సరం పోలవరం కడతాం, ప్రతి సంవత్సరం ప్రత్యేక హోదా తెస్తాం. నాకు రాజ్యాధికారం ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా, నాకు రాజ్యాధికారం ఉంటే అమరావతి ఉంటుంది, లేకపోతే ఉండదు. అంటే రాజకీయ నినాదాలు అయిపోవడం వలన మొత్తంగా 5.5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవితవ్యం క్వశ్చన్ మార్క్. ఆంధ్రప్రదేశ్లో ఆ కూటమి గెలిస్తే అమరావతి ఉంటుంది. అట్లా అమరావతి ఉండటం అంటే ఉంది. ఇప్పుడు డెవలప్ అవుద్దా? డెవలప్ అవుతుందంటే ఇప్పుడు కూటమిలో ప్రతి రాజకీయ పార్టీ అమరావతికి మద్దతుగా ప్రకటించిన విషయం మీకు తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కావాలని ఒక కొత్త నినాదం చేసుకున్నాడు. ఇప్పుడు కూటమి వస్తే అమరావతి రాజధానిగా ఉంటుంది. ఇప్పుడు రాజధాని అమరావతి సార్, మీరు అది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని కదా. ఈరోజు కరస్పాండెన్స్ ఢిల్లీ నుంచి అమరావతి తోటి అవుతుంది కదా. వాళ్ళు బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత అమరావతి రాజధాని కదా. అమరావతిగా రాజధాని ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నారా లేదనేది పాయింట్. డెవలప్ చేయాలండి, డెవలప్ చేస్తున్నారా? అయినా ఇంకో మాట, అమరావతి రాజధాని అని ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రి గారు చెప్పలేదుగా, మీరు నేను చెప్పుకున్నాను. కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధాని 3గా చేయాలని డెసిషన్ తీసుకుంది, బిల్లు పెట్టింది. ఆ బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత ఇంకా ఆబ్వియస్లీ అమరావతి రాజధానే కదా. అంటే కాగితాల్లో అమరావతి ఉందని ఢిల్లీలో చెప్పి, కాగితాల్లో అమరావతి ఉందని ఉపన్యాసాలు చెప్తే అమరావతి ఉన్నట్టు కాదు. అమరావతి రాజధాని కాస్త అన్నం పెడితే అమరావతి ఉన్నట్టు. నువ్వు అడవిని చేసి అక్కడ అమరావతి ఉంది, అమరావతి ఉంది, అమరావతి ఉంది అంటే అట్ట. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాడు, రేపు నేను అధికారం రాగానే విశాఖపట్నం వెళ్ళిపోయి ప్రమాణ స్వీకారం అని చెప్తున్నాడు ఆయన స్పష్టంగా. ఈ రోజున ఆయన విధానాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడే ఉంటుంది, దీన్ని మళ్ళీ నేను డెవలప్ చేస్తా, 1,00,000 కోట్లు ఇక్కడ పెడతా అని చెప్పే పరిస్థితి కూటమి వైపు నుంచి ఉందా? కనపడుతుందా? కాన్ఫిడెన్స్ ఉందా? ఇప్పుడు అమరావతి ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎలా బాగు చేస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడు కూడా అంబిక్విటీ ఉంటే ఎట్లా? ఆ క్లారిటీ ఇవ్వాలి కదా, అన్ని వర్గాలకు అటువంటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. కూటమి నినాదం అమరావతి రాజధాని, దాన్ని ఎజెండాగా చేయట్లా. ఇప్పుడు మీరు ఇంతకుముందు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించో సుధాకర్ గురించో మాట్లాడుతున్నట్టు అమరావతి ఉంచుతాం అనే మాట గట్టిగా అంటున్నారుగా. కూటమి అంటలేదా? అంటల్లా. అంటే రాజకీయ నినాదంలో లేదు, ప్రజల్లో లేదు. అంటే ఇక్కడ వచ్చిన చిక్కిందంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ వ్యూహం. ఇది ప్రాంతీయవాదానికి దారితీసి మనం అమరావతి అని చెప్పేసానంటే అవతల ప్రాంతాల్లో మనకు ఓట్లు రావు. మీరు రాజశేఖర రెడ్డి గారు మాట అన్నారు కదా 2009లో, ఇటు తెలంగాణలోనే తెలంగాణ కావాలి అంత భావోద్వేగం ఉందా అక్కడికి వచ్చేసరికి? అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు పాదయాత్రలు చేశారుగా, తిరుపతి దాకా, రాయలసీమలో యాక్సెప్ట్ చేశారనే కదా, ఇప్పుడు గోదావరి జిల్లా దాకా పోయారుగా, యాక్సెప్ట్ చేశారనే కదా, ఇంకేముంటుందని. ఇప్పుడు నరసింహరావు గారు, కులము, మతము, ప్రాంతం చాలా దుర్మార్గంగా ఉంటాయండి. ప్రాంతీయవాదం మరీ దుర్మార్గం. మనం విభజన పర్వం తర్వాత నా ఊరేంటి, నా జిల్లా ఏంటి, నా రాష్ట్రం ఏంటి, ఈ తత్వంలోకి వెళ్ళిపోయాడు ప్రజలు. ఇప్పుడు ప్రజలు కూడా మీకు సంక్షేమ పథకాల పట్ల కూడా ఆలోచిస్తున్న తీరు అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆధారపడ్డది. నేను 2,55,000 కోట్ల రూపాయలు నవరత్నాల ద్వారా మీకు ఇచ్చానా లేదా? ఇచ్చానంటే నాకు ఓటు వేయండి, మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు అని అంటే నాకు ఓటు వేయమాకున్నాను. మరి వేర్ ఇస్ అమరావతి, వేర్ ఇస్ పోలవరం, వేర్ ఇస్ ప్రత్యేక హోదా, జాబ్ క్యాలెండర్ వేర్,
ఇసుక ఏమవుతుంది, అవి కాదు, ఇవన్నీ తీసేస్తున్నారు. అకౌంట్లో వేయడం కాదు, ఇవన్నీ ఎజెండా అని ప్రతిపక్షాలు చెప్పలేకపోతున్నాయి కదా. చెప్పలేకపోయి జగన్మోహన్ రెడ్డి దానిలోకి వెళ్ళిపోయి మేము కూడా అవన్నీ ఇస్తామని చెప్తున్నారు కదా. అందుకని వాళ్ళు రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలు, అందుకనే మీకు ఒక మాట చెప్తా, ప్రతి ఎన్నికల్లో కూడా ఒక రాజకీయ నినాదం చాలా ప్రభావితం చేస్తుంది సార్. మీకు తెలిసి ఉంటుంది, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ జర్మనీ మీదకి వస్తుంటే, రష్యా మీదకి వస్తుంటే లెనిన్ తీసుకున్న నినాదం ఏంటంటే వీ వాంట్ పీస్ అండ్ బ్రెడ్, మాకు శాంతి కావాలి, అన్నం కావాలని. ఈ నినాదంతోనే హిట్లర్ని మళ్ళీ జర్మనీ వరకు తరిమికొట్టాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నినాదం వన్ ఛాన్స్, విశ్వసనీయత, మేనిఫెస్టో. అంటే నన్ను నమ్మండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ నేను పథకాలు మీకు ఇచ్చానా లేదా, ఇచ్చానని నమ్మితే నాకు ఇవ్వండి అనే నినాదం మీద వెళ్తున్నాడు ఆయన. ప్రతిపక్ష పార్టీలు కూడా దానికి ప్యారలర్గా వాళ్ళ నినాదాన్ని తీసుకెళ్ళాలి, ప్రజలు విశ్వసించాలి. ప్రజలు విశ్వసించాలి, స్పష్టత ఉండాలి అందులో. ఒకటేంటంటే ప్రభుత్వ పరిపాలన మూలాన రాష్ట్రం కుదేలైంది, అవి అసలు ఇదేమి ఉండట్లేదు కదా. ఇదే చెప్తున్నారు వీళ్ళు, రాష్ట్రం కుదేలైంది, మేము వస్తే నిలబడుతుంది, ఇదే చెప్తున్నారు. అలా కాకుండా చాలా స్పష్టమైన నినాదాలు